ఇసుక మాఫియా ఏరు వదిలి ఊరు మీద పడింది. ఇసుక తవ్వకం వద్దు అన్నందుకు గ్రామస్తులపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. గ్రామానికి ఆనుకుని ఉన్న నదిలోని ఇసుకను అక్రమంగా తీసుకెళ్లి అమ్ముకుంటూ తిరిగి అదే గ్రామస్తులపై దాడి చేశారు. ఉత్తరాంధ్రలోని ఒక గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఇసుక తవ్వకం వల్ల తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఉదయం ఆందోళన చేశారు. అదే రాత్రి 100 మంది గూండాలు ఊరు మీద పడి దాడి చేశారు. ఆ కథేంటో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం పాతనిమ్మ తోర్లువాడలో ఇసుక మాఫియా బరి తెగించి ఊరు మీద పడి దాడి చేసింది. నాగావళి నదీ తీరంలో జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. వేలాది లారీలతో ఇసుకను తరలిస్తూ తమ గ్రామానికి ముప్పు కలిగిస్తుండటంతో పాతనిమ్మ తోర్లువాడ గ్రామస్తులు ఆదివారం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆముదాలవలస ఎస్ఐ ఎస్ బాలరాజుతో పాటు కొంతమంది పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని స్థానికులతో చర్చించారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులతో మాట్లాడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే ఇసుక ర్యాంపు నిర్వాహకులు సమీప గ్రామాల్లోని రౌడీలను ఉసిగొల్పి రాత్రివేళ గ్రామస్తులపై దాడి చేయించారు. ఇనుప రాడ్లు కర్రలతో దాదాపు 100 మంది ఊరు మీద పడ్డారు. ఈ దాడిలో వండాన వైకుంఠరావు, ఇప్పిలి రాజేష్, బోనెల ఈశ్వర్రావులకు తీవ్ర గాయాలు కాగా శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ గ్రామాలపై పడి దాడులు చేస్తున్న వారిని ఆముదాలవలస పోలీసులు చూసి చూడనట్లు వదిలేయటంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చంపేయటానికే గూండాలు ఊరు మీదికి వచ్చారని మహిళలు వాపోతున్నారు. ఇంతవరకు ఆ డ్రైవర్ కూడా మంచినీళ్ళు మధ్యనీళ్ళు ఇచ్చి ఆ డ్రైవర్ కూడా మేము కాపాడి ఉంచినాం. ఈ రోజుకి అతను కూడా మేము చెయ్యలేదు. అలాంటిది రాత్రికి రాత్రి ఒక 10 మందిని తీసుకొచ్చి మా వాళ్ళు కానిస్టేబుల్ తో మాట్లాడుతుండగా వాళ్ళు 10 మందిని 40 మందిని తీసుకుని వెళ్ళిపోయి వెనకాతలు నేను రాళ్ళు రప్పలు విసిరి కొట్టి మా పిల్లలు దొరుకునట్టుగా కొట్టేసి ఆ బోర్లు కూడా చూడండి ఎలాగ చేసినారో చెందినారని. శ్మశాన వాటికతో పాటు ఆవులు మేపుకునే స్థలాన్ని కూడా తవ్వి ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీల వల్ల గ్రామ పరిసర ప్రాంతాలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక ర్యాంపును వెంటనే ఆపాలని కోరుతూ శాంతియుతంగా నిరసన చేస్తే అత్యంత పాశవికంగా రాడ్లు కర్రలతో దాడి చేశారని చెప్పారు. ఇసుక మాఫియా దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోయారు.